యమ్మీ యమ్మీ షీర్ కుర్మా కోసమైతే బాగా వేడైన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. షీర్ కుర్మా అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటారు కదండి మా పిల్లలు తినరు. అందుకని అయితే నేను అవేమీ యాడ్ చేయట్లేదు. సింపుల్గా జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత షీర్ కుర్మా సేమియా ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వాలి. నేను తీసుకున్న సేమియాని ఫ్రైడ్ సేమియా అండి. ఊరకనే రెడ్ కలర్లోకి వచ్చేస్తాయండి, అంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత దాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని కలిపేసుకోవడమే. షీర్ కుర్మా రెడీ. అంతలోకి మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి. మీ దగ్గర వర్షం పడుతుందా అండి మీ ఏరియాలో? మాకైతే దిత్వా తుఫాను వల్ల చాలా క్లైమేట్ కూల్గా ఉంటుందండి. వర్షం అయితే అప్పుడప్పుడు జల్లులు పడుతున్నాయి. మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి మరుగుతున్న పాలల్లో అయితే ఇలాచీ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేసేసానండి. మిల్క్ మేడ్ వల్ల టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. చక్కెర తక్కువ పడుతుందండి. స్వీట్నెస్ చూసుకొని కండెన్స్డ్ మిల్క్ సరిపోకపోతే అప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. మైల్డ్గా ఉంటుందండి, టేస్ట్ అయితే బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.